టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నంద్యం సురేష్ మా తమ్ముడు 2015 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రాజధానిలో జరిగిన అక్రమాలపై తమ్ముడు పోరాటం బాగా చేశాడు. దానిలో పోరాటం ఏంటంటే అసైన్డ్ భూములకి ఒక న్యాయం, అగ్రవర్ణాలకు చెందిన భూములకు ఒక న్యాయం జరుగుతుంటే అంటే వాళ్ళకి 14,000 గజాలు, ఎస్సీలకి అసైన్మెంట్కి 600 గజాలని ప్రకటించి అలా ఆ వేలో గవర్నమెంట్ పయనిస్తుంటే దాని మీద చాలా పోరాటాలు చేశాడు తమ్ముడు. అంతేకాదు కృష్ణానదిలో కొన్ని ద్వీపాలను కూడా వాళ్ళు కబ్జా చేస్తుంటే వాటికి కూడా అడ్డుపడ్డాడు. వాళ్ళు వాళ్ళ అనుయాయులు, వాళ్ళ టీడీపీ నాయకులు 100 ఎకరాలని స్వాహా చేయడానికి ప్రయత్నం చేస్తే వాటిని కూడా అడ్డుకొని తిప్పికొట్టడం జరిగింది. ఇవన్నీ కక్ష పెట్టుకొని తమ్ముడు మళ్ళీ ఇప్పుడు 24లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడే కేసులు పెట్టి తమ్ముడిని ఆ కేసులో ఇరికించేసి మళ్ళా కేసు మీద కేసేసి బయటకు రాకుండా చేయాలని, మా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని, తమ్ముడిని కూడా వ్యక్తిగతంగా తనని భౌతికంగా కూడా ఏదో చేయాలనే ఆలోచనలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇన్సిడెంట్ లో మీకు చెప్తున్నాను, విన్నపించుకున్నాను. మీకు ప్రజలు 164 సీట్లు ఇచ్చి మంచి మెజారిటీ ఇచ్చారు, మంచి పరిపాలన అందించండి సార్. మీరు పెద్దవాళ్ళు, వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు, అంతేగాని ఈ చిన్న పనులు చిల్లర పనులు చేయకండి సార్ దయచేసి. అంతేగాని ఇప్పుడు మీరు ఒక విజయవాడ మునిగిపోయింది ఆ కేసు, దానిలో ప్రజలకు ఏం న్యాయం చేయలేకపోయారు. సుమారుగా 100 మంది ఆ వరదలో కొట్టుకుపోతే దానికి జవాబు లేదు. ఆ ప్రజల్ని ఆదుకోలేకపోయారు. సూపర్ 6 అనే పథకాలు అమలు చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన ఏదో ఇష్యూ చేస్తున్నారు మీరు. ఇవన్నీ చేసి జనాల మైండ్ డైవర్ట్ చేసి మీ చేతకాని పరిపాలనని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేయడం సబబు కాదు సార్. ఇకనైనా ఇటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజలకు ఏం చేయాలి, మనం మేలేం చేద్దాం, ఎలా చేద్దామని ఆలోచించండి కూటమి ప్రభుత్వం వాళ్ళు. అంతేగాని మా ఓటింగ్ వాళ్ళ మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కక్షగా పూర్తిగా వ్యవహరిస్తే ఇది గుర్తుపెట్టుకోండి సార్. మీకు పిల్లలు ఉన్నారు, మేము పిల్లలు కలిగిన వాళ్ళమే, మేము ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు, ఆస్తులు సంపాదించుకొని లేము ఏంటి. మా మీద కక్ష ఎందుకు సార్? మీకు చిన్నవాళ్ళమే, ఏదో ఎంపీ హోదా అనేది పక్కన పెడితే సామాన్యులు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగినాడు మా తమ్ముడు, ఎస్సీగా పుట్టాను. ఎస్సీల మీద మీకు ఎందుకు ఇంత వివక్ష? అర్థం కాని పరిస్థితి. ఇదంతా కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. అర్థం చేసుకొని ఇప్పటికైనా మా మీద కక్ష సాధింపు చర్యలకు మీరు అడ్డుకట్ట వేయకపోతే ఇది చాలా ఇబ్బంది అవుతుంది సార్. దీని మీద ఈరోజు ఢిల్లీకి వచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని, మెంబర్స్ని, సెక్రటరీ గారిని కలిసాము, విన్నవించుకున్నాము. దీని మీదట వాళ్ళు గట్టిగా మాకు హామీ ఇచ్చారు, దర్యాప్తు చేపడతామన్నారు. మీ కూటమికి దీని ద్వారా ఎస్సీ కమిషన్ ద్వారా గట్టిగా ఎదురుదెబ్బ తగులుతుంది. ఇక్కడైనా మీరు అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని మీరు వెనక తగ్గితే మంచిది. ఇంకనైనా అర్థం చేసుకోండి సార్.